వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి. నెక్స్ట్, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. అరణ్యములో నేను త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నెక్స్ట్ ఏమంటాడండి? నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. వాగ్దానం చేస్తున్నాడు, నీకును అనేకులకును దీవెనగా ఉండబోతున్నావు. ఆమేన్. కానీ దేవుని బిడ్డగా అభిషక్తురాలుగా ఉంటే నీ కొరకు దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి ఈరోజు? నిజంగా అరణ్యంలోతో నా కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను సిద్ధపరుస్తున్నాడు, నా జీవితాన్ని సిద్ధపరుస్తున్నాడు, నా కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు. నమ్ముతున్న వారు అందరి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు, మమ్మల్ని అందరినీ దీవించి వర్ధిల్ల చేసి, నీ వాక్యము నీ ఉపదేశం మాలో ఫలింపజేసి, నీ మాట చొప్పు నడిచేవారుగా చేసి, ప్రతి మాట మాలో స్థిరపరిచి బలపరిచి, ప్రతి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించి ఆశీర్వదించి మేమందరం సిద్ధపడి గ్లోరీ పొందుదుముగా. కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.